ఆ అన్ని టైగర్ బాబ్స్ మధ్యలో ఒక్క సర్పెటెటర్ అనేది చూడండి అసలు ఎట్లా ఉందో. హలో అక్వామ్యాన్, వెల్కమ్ బ్యాక్ టు ది అప్డేట్ ఆఫ్ అవతార్ ట్యాంక్. ఇందులో ఇప్పుడు 3 ఒకటేలాగున్న పోలార్ ప్యారెట్స్ ఉన్నాయి కదా, సో ఇందులో ఏది అవతార్ అని నువ్వు గుర్తు పట్టగలుగుతావో లేదో అని మీకు డౌట్ రావచ్చు. కానీ బర్రెలు పెంచే వాడికి 100 బర్రెల్లో కూడా వాడి బర్రేదో క్లారిటీ ఉన్నట్టు ఈ 3 పోలార్ ప్యారెట్స్ లో ఏది అవతార్ అన్న కంప్లీట్ క్లారిటీ నాకుంది. విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు. అయితే మన అవతార్ గాడి ట్యాంక్ బాగా మురిగ్గా అయిపోయిందని చెప్పి క్లీనింగ్ స్టార్ట్ చేశా. ఏం లేదు, ఒక చిన్న స్పాంజ్ తీసుకొని ట్యాంక్ మొత్తాన్ని నీట్గా తుడుచుకొని తర్వాత అందులో వాటర్ కూడా ఫిల్ చేసుకోవడం స్టార్ట్ చేశా. ఇంకా వాటర్ కూడా ఫిల్ చేసేసిన తర్వాత వీటికి మేత వేయాలి కదా, అందుకని ఈ ఫ్రోజన్ బ్లడ్ వామ్స్ ని ఫీడింగ్ గా ఇచ్చేస్తున్నా. వీటికి బ్లడ్ వామ్స్ ఎంత నచ్చేసాయంటే ఇవి ఇప్పుడు నార్మల్ ఫుడ్ అంత ఇష్టపడట్లేదు, రోజు బ్లడ్ వామ్స్ నే కోరుకుంటున్నాయి. అయితే నేను వస్తాను, ట్యాంక్ క్లీన్ చేస్తాను, ఫీడింగ్ అంటాను, కొత్త పెట్టుకుంటాను, రిపీట్ ఇవన్నీ చేస్తున్నా. నన్ను చూస్తే మీకు ఇప్పటికీ ఒక డౌట్ వచ్చే ఉంటది, ఇవన్నీ చేస్తున్నారు కదా, మీకేంటి లాభం, మీకేంటి బెనిఫిట్? నేను మీకోసం పని చేయాలా వద్దా? హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్ గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.